మాట్లాడమనే ఇది డిస్కషన్ పెట్టాము అధ్యక్ష. మాట్లాడకూడదని కాదు. నేను 15 మాసాలైంది అధికారంలోకి వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం. బొత్స సత్యబాబు కానీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కానీ శాసనసభ్యులు కానీ ఎవ్వరు మాట్లాడినా సరే బయట ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది 15 మాసాలు అయ్యింది, సూపర్ 6లో ఒక్కటంటే ఒక్కటి అమలు కావడం లేదని బాకా కొడుతున్నారు అధ్యక్ష. కొట్టుకోవచ్చు, కానీ నిండు శాసన మండలి సభలో ఇక్కడ కూడా అదే అబద్ధాలు మాట్లాడుతుంటే మేము నోరు మూసుకొని ఉండమంటే ఉండలేము అధ్యక్ష. నేను ఒకటే సభ్యులకు చెప్తున్నాను. మేము ఈ 14 మాసాల్లో నేను డీటెయిల్గా మాట్లాడతాను. ఈ 14 మాసాల్లో మేము చేసిన కార్యక్రమాలు, తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభావ్ ఇచ్చాం, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఈ రోజు బస్సు ఇచ్చాం అధ్యక్ష. ఇవన్నీ ఇచ్చాం. ఇందులో అధ్యక్ష సభ్యులు అధ్యక్ష మేము ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చాం, పథకాలన్నీ ఇచ్చాం. అందులో ఏవైనా సరే ఇబ్బందులుంటే సమస్యలుంటే సభ్యులు చెప్తే బాగుండు. ఇన్నే కళ్ళ ముందు సూపర్ 6 అన్నీ అమలైతే బయట మాట్లాడినట్టుగా ఇక్కడ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా సభ్యులకి అలా నిల్చొని ఉండమంటే ఎలా ఉంటారు అధ్యక్ష? ఎలా ఉంటారు? రమేష్ మంత్రి గారు సభ్యులకు ఇచ్చిన అవకాశాన్ని సభ్యులకు ఇచ్చే కాదు, వాడిని సభ్యులు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఏమైనా పొరపాటుగా మాట్లాడితే మీ సమయంలో వాటిని ఖండించండి. వాళ్ళు చెప్పేదానికి వాళ్ళ ఉంటే ఈ సమయంలో వాటిని మీరు మీ విధానంలో ఖండించండి. అంతేగాని ఇంట్రాప్షన్ చేయడం అనేది కంటిన్యూ కాదు. ఇప్పుడు ఎంత సమయం ఇస్తారో మా సభ్యులు కూడా వాళ్ళు మాట్లాడక మాకు ఇవ్వండి అధ్యక్ష, మేము మాట్లాడక మళ్ళీ ఆడకి ఉండి అధ్యక్ష. చెప్పారు సాయంత్రం కంటిన్యూ కూర్చుందామని చెప్పారు. ఒక్కొక్కరికి వాళ్ళు రమేష్ గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి. మాధవ్ గారు, ఇజ్రాయల్ గారు కూర్చోండి, ప్లీజ్ 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 కూర్చోండి, దయచేసి కూర్చోండి. రామసుబ్బారెడ్డి గారు కూర్చోండి. మాధవ్ గారు, ఇజ్రాయల్ గారు ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ సమయాన్ని పాటించండి. కూర్చోండి, సరే కూర్చోండి. రమేష్ గారు ప్లీజ్ కంటిన్యూ. టైం ఇవ్వండి అధ్యక్ష, మాట్లాడాలి. రైట్, అలా కూర్చోనా అధ్యక్ష. వీళ్ళు ఇందాక తల్లికి వందనం చెప్ప దాంట్లో పోయే ముందు అధ్యక్ష ఒక పాయింట్ చెప్తా అధ్యక్ష. గడిచిన 15 నెలల్లో వీళ్ళు పట్టుమని 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సంతకంతో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఈ ఓపెన్ ఛాలెంజ్ డిస్కస్ చేయడానికి కుప్పం ఎమ్మెల్యే గారైనా సరే ఎవరైనా సరే వచ్చారు అన్న తీసుకో. అప్పుడు కుప్పం ఎమ్మెల్యే కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి ప్లీజ్.
అయిపోయిందండి రమేష్ గారు. మీరు కంటిన్యూ చేయండి. ఏడు కలవలేదు సార్. సార్ రైట్ సార్. ఇప్పుడు అధ్యక్ష తల్లి హోదా కింద 15,000 ఇస్తామని అధ్యక్ష. ఎక్కడ ఇవ్వాలి అధ్యక్ష? అధ్యక్ష దీంట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 15,000 ఇచ్చినప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఒక 2,000 రూపాయలు కట్ చేసేవాళ్ళు అధ్యక్ష. దాన్ని వీళ్ళు జే ట్యాక్స్ అని పెట్టారు అధ్యక్ష. కానీ ఇప్పుడు అదే తల్లులకు 7,000, 8,000, 9,000 వస్తున్నాయి అధ్యక్ష. ఈ డబ్బులు పీటాక్స్ అని తమ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం 83 లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే కూటమి ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 66 లక్షల మందికి ఇస్తామన్నారు అధ్యక్ష. దాంట్లో కూడా అధ్యక్ష మళ్ళా 63 లక్షల మందికి ఇస్తామని అంటున్నారు. అంటే సుమారుగా 20 లక్షల పైచిలకు మందికి కోత పెట్టిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వం అధ్యక్ష. దీనికి కూడా తమరి ద్వారా ఖచ్చితంగా సమాధానం చెప్పాలనేసి అడుగుతాం అధ్యక్ష. కూర్చోండి. కూర్చోండి. అధ్యక్ష 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 ఒకసారి అధ్యక్ష, ఇప్పుడు సభా గౌరవాన్ని మర్యాద అధ్యక్ష. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇవాళ ఆయన కుప్పం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మీరు దీన్ని ఖండించాలా? ఇవాళ అధ్యక్ష ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత 1924లో వారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు అధ్యక్ష. అలాగే ఇప్పుడు 24 ఎన్నికల్లో సూపర్ డూపర్ మెజార్టీతో 175 స్థానాలకి 164 స్థానాలు గెలుచుకుని ఇవాళ 94% మ్యాండేట్ తో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇవాళ వారిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మీరు ఇవాళ అగౌరవపరుస్తున్నటువంటి వ్యక్తిని మీరు క్షమాపణ చెప్పించాలని చెప్పి సందర్భం పెడతారు అధ్యక్ష. ఇది పద్ధతినా? ఇలాంటి సంప్రదాయం గతంలో ఎప్పుడైనా ఉందా? ఇలాంటి సంప్రదాయం ఎప్పుడైనా ఉందా గతంలో? ఇవాళ మీరు దయచేసి ఈ సభా గౌరవాన్ని కాపాడాలి అధ్యక్ష. పెద్దల సభ అధ్యక్ష, ఇది పెద్దల సభలో గౌరవం ఉంది అధ్యక్ష. ఇవాళ వారు మాట్లాడిందని మేము కాదంటలేదు అధ్యక్ష. వాళ్ళకి ఇచ్చిన సమయంలో వాళ్ళు మాట్లాడమనండి. వాళ్ళ తర్వాత మా వాళ్ళకి మేము ఇవ్వండి, మేము మాట్లాడతాం. 10 నిమిషాలు ఫిక్స్ చేస్తారో 15 నిమిషాలు ఫిక్స్ చేస్తారో మీరే ఫిక్స్ చేయండి. కూర్చోండి మీరు ప్లీజ్ సభ్యులు తమ సీట్లలో వెళ్ళి కూర్చోండి. ప్లీజ్ తమ సీట్లలో వెళ్ళి కూర్చోండి. ఎల్ఓపి గారు ప్లీజ్ ఆయన క్లారిఫికేషన్ ఇస్తారట. మేడం కూర్చో, ప్లీజ్ కూర్చోండి. గిరీష్ భాయ్ గారు కూర్చోండి ప్లీజ్. ఎల్ఓపి గారు క్లారిఫికేషన్ ఇస్తారట. ఎల్ఓపి గారు, రమేష్ గారు, రమేష్ కూర్చో. ఎల్ఓపి గారు సభ్యులు మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయం ఏముందనేది మైక్లో చెప్పండి. చెప్తే ఒకవేళ అతను చెప్పింది మైక్లో అలా ఆయన సభ్యుడు చెప్పింది ఏమైనా అవాస్తవం అయితే ఒక్క నిమిషం మీరేమైనా చెప్తే సభకు చెప్పండి. అప్పుడు మీరు వచ్చి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. లేదు అంటే మేము మా తాగు మాత్రం వారు ఏమన్నారు అధ్యక్ష? ఆనాటి
కుప్ప ఎమ్మెల్యే గారు ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అని ఆయన విషయం చెప్పారు లేదు, అంతేనే కదా. వారికి ఎందుకు కోపం వస్తుందో మరి పులివెందుల ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష, ఎందుకు చెప్పట్లేదు? ఆయన తెలియదు అధ్యక్షకి. అందుకే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం పులివెందుల ఎమ్మెల్యే అంటారో అంతకాలం ఆనాటి కుప్ప ఎమ్మెల్యే. అందులో తారతమ్యం లేదు, అందులో ఏమీ లేదు, ఎవరు విషయాలు సమస్య లేదు. సభలో సభ్యులు కొంతమంది గురించి గౌరవం, మీరు ప్యానల్ స్పీకర్గా ఉన్న మిమ్మల్ని అధ్యక్షాన్ని పిలుస్తున్నాం. అది సభ గౌరవ సాంప్రదాయాలు. గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, అంటే ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులే కాదను, గౌరవ ముఖ్యమంత్రి గారిని సంబోధించేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పకుండా కుప్పం ఎమ్మెల్యే అంటాం వారి యొక్క అజ్ఞానం అనుకోవాలో దాన్ని ఏమనుకోవాలో అది కావాలని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ రికార్డుని తొలగించాలి, వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఇది సంప్రదాయం కదా అధ్యక్ష. మీరు ప్యానల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మేము అధ్యక్షాన్ని పిలుస్తున్నాం, బయట ఉన్నప్పుడు సభ్యులుగా మాట్లాడుతాం అధ్యక్ష. అది కొన్ని సాంప్రదాయాలు అధ్యక్ష. స్పీకర్ కి మనకి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి సంబోధించకుండా చేయడం అనేది వాళ్ళ యొక్క కుయుక్తుల అధ్యక్ష. ఇది అనాగరి రికార్డ్స్ తొలగించాలి, వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. కూర్చోండి. సోమిరాజు గారు, అందరూ ఇది శాసన మండలి కాబట్టి మనం ఆ గౌరవాన్ని మనం అందరం కూడా పొందే ప్రయత్నం చేద్దాం. ఒక ముఖ్యమంత్రి గారిని కుప్పం శాసనసభ్యులు ఆనాటి ఈనాటి అనేది కాదు, ఇప్పుడు ఎవరు, ఇప్పుడు ఆయన అన్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు వారు ముఖ్యమంత్రి, ఆ శబ్దాన్ని వారు వినియోగించాలి. అది కాకుండా వారు వేరే మాట్లాడి కుప్పం శాసనసభ్యుడు ఈనాటి ముఖ్యమంత్రి గారిని అనేటువంటి పదాన్ని వెంటనే తొలగించాలి. అలాంటి ఒకరిని రెచ్చగొట్టేటువంటి విషయాల్ని మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లో కూడా సంప్రదాయం కాదు అధ్యక్ష. సభ గౌరవంగా జరిపించండి, మీరు దయచేసి నిర్ణయం తీసుకోండి అధ్యక్ష. ఎస్ మాధవ్ గారు. పెద్దలు గౌరవనీయులు వీర్రాజు గారు చెప్పిన దానికి అధ్యక్ష ఆయన ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఏమంటున్నావు వారిని? ఆయన ఎమ్మెల్సీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాం? ఎల్ఓపి గారు అంటున్నాం. అది సంప్రదాయాన్ని మీరు దయచేసి చెప్పండి మాధవ్ గారు. పెద్దలు సోమ వీర్రాజు గారు ఏదైతే చెప్పారో దాన్ని మేము అంగీకరిస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష వాళ్ళు వినమనండి అధ్యక్ష. అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారిని సంబోధించాలి, మాజీ ముఖ్యమంత్రి గారిని సంబోధించాలి. మీరు ఏకవచనంలో మాట్లాడి ఏదైతే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారో మిగతా సభ్యులు కూడా దాన్ని అలవాటు పడిపోతున్నారు అధ్యక్ష. ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండి కొంచెం లేట్ అవుతుంది కాకపోతే అంతే. కూర్చోండి మాధవ్ గారు. మంత్రి గారు చెప్. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రిని ఇలాగా ఎమ్మెల్యేగా అనడం చాలా తప్పు అధ్యక్ష. మేము కూడా అధ్యక్ష ఈరోజు ఆ ప్రాంతం నుంచే వచ్చిన వాళ్ళం. మేము కూడా జగన్మోహన్ రెడ్డిని మాఫియా డానో లేకపోతే పులివెందుల పులికేసి అంటే మీరు ఒప్పుకుంటారు అధ్యక్ష? మీరు ఒప్పుకోరు కదా. దయచేసి రికార్డుల నుంచి తొలగించవలసిందిగా కోరుకుంటాం.
ఎల్ఓపి గారు. ఇప్పుడు కాంట్రవర్సీ ఎంత అధ్యక్ష? ఆయన మాట్లాడిన మాట మళ్ళీ చెప్తాను అధ్యక్ష. మాట్లాడివ్వండి. ఎలా తొలగిస్తారు? మాట్లాడిన మాట ఈ సూపర్ సిక్స్ ని నాకు అర్థమైంది. రికార్డు చూసి చూడండి అధ్యక్ష, రికార్డులో చూడండి. ఆనాటి ఆయన చెప్పింది ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన ఆనాటి పులివెందుల ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించారు అని అన్నారు అధ్యక్ష. ఈనాడు అని చెప్పలేదు అధ్యక్ష. ఒక నిమిషం ఇందాక సోమవీరాజు గారు చెప్పారు అధ్యక్ష. ఇవాళ మాట్లాడితే చూడండి, రికార్డు చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు మాట్లాడిన మాటలు చేయండి అధ్యక్ష. అప్పుడు ఎవరికి అభ్యర్థులు ఉంటే అభ్యర్థులను కొనసాగిద్దాం అధ్యక్ష. అంతేగాని లేని మాటలు ఉండి మీరు వచ్చి మాకు కూడే ముందు మంత్రులు వస్తే అది కాదు అధ్యక్ష, అది కాదు. ఆయన చెప్పింది వాస్తవం. ఆనాటి కుప్ప ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోని ఆయన విడుదల చేశారు. ఇది వాస్తవం. రమేష్ గారు, ఇక్కడ ఏం జరుగుతోందంటే మనము షార్ట్ డిస్కషన్ పెట్టుకున్నాము. డిస్కషన్ మర్చిపోయి వేరే డిస్కస్ చేస్తున్నాము. గౌరవ సభ్యులకు మంత్రులకు అందరికీ నేను చెప్పేది ఏమంటే డిస్కషన్ కంటిన్యూ చేసే రకంగా చేయండి. చెప్పండి మంత్రి గారు. ఒక్క నిమిషం. ఇప్పుడు క్లోజ్ చేయండి. ఎల్ఓపి గారు మాట్లాడారు అధ్యక్ష. ఆయన ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అన్నారని చెప్పన్నారు అధ్యక్ష. రికార్డ్స్ చూడండి అధ్యక్ష. రికార్డ్స్ లో ఆ మాట ఉంటే ఓకే, లేకపోతే దానికి మీరు ఏం చేస్తారు అధ్యక్ష? తొలగిస్తా కాదు, క్షమాపణ చెప్పించాలా. తొలగించడం కాదు అధ్యక్ష. రికార్డులో వారు చెప్పిన ఎల్ఓపి గారు చెప్పినట్టుగా లేకపోతే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష. ఇవాళ మేము చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం. వెరిఫై చేసి సరే, రికార్డ్స్ పరిశీలించి ఏ నిర్ణయం తీసుకుంటాం. సరేనా? చెప్పారు కదండి రమేష్ గారు. ప్లీజ్ కంక్లూడ్. పరిశీలిస్తామని చెప్పారేమో కదండి. రికార్డ్ తీసి పరిశీలిస్తాం. రికార్డు వెరిఫై చేసి పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. లేదండి, స్పీకర్లను మీరు డిసిషన్ చేసే అథారిటీ సభ్యులకు లేదు. రికార్డులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము. ఇది స్పీకర్ను క్వశ్చన్ చేసేదైతే లేదు. దయచేసి మీరు సహకరించండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, హౌస్ను ఆర్డర్లో పెట్టండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము. కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష కంటిన్యూగా మాట్లాడుతున్నారు మంత్రి గారు. సార్ అధ్యక్ష ఇవ్వలేదు, చెప్పండి. ఇప్పుడు అధ్యక్ష మీరు అన్నారు కాబట్టి రికార్డ్స్ మీరు పరిశీలించి ఆ తర్వాత చూద్దాము. ఆయన కంటిన్యూ చేయకూడదు. అయిపోయింది. లేదండి మంత్రి గారు, ఒక సభ్యుని రిస్ట్రిక్ట్ చేసే అథారిటీ మంత్రి. ఒక సభ్యుని రిస్ట్రిక్ట్ చేసే అథారిటీ మంత్రి. పరిశీలన చేసి డిసైడ్ చేయండి. అది అపరాజస్వామిగా అవుతుంది. అలా కాదు, ఎందుకంటే ఒక సభ్యున్ని నిర్ణయించే అధికారము మాట్లాడాలా మాట్లాడకూడదు అనే అధికారము ఒక మంత్రికి లేదండి. అరే ఇప్పుడు వెరిఫై చేయండి. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వెరిఫై చేయండి. వెరిఫై చేసే డెసిషన్ తీసుకోండి. ప్లీజ్ కూర్చొని మాట్లాడండి. అందరూ కూర్చొని మాట్లాడండి. అమ్మా ఒకసారి అధ్యక్ష, జరిగిన విషయాన్ని మీకు ఒకసారి చెప్పాలి కాబట్టి 1 minute మంత్రి ఒక్కళ్ళు చెప్పండి. అధ్యక్ష ఒక్కళ్ళు చెప్పండి. కూర్చొని ఇందాక జరిగినటువంటి గౌరవ సభ్యులు రమేష్ గారు మాట్లాడుతూ అధ్యక్ష కుప్పం ఎమ్మెల్యే గారని మాట్లాడారు అధ్యక్ష. కానీ ఎల్ఓపి గారు ఏం చెప్పారంటే ఆనాటి ఎమ్మెల్యే కుప్పం ఎమ్మెల్యే అని చెప్పి అన్నారు అధ్యక్ష. రికార్డ్స్ ఒకసారి పరిశీలన చేసి ఇప్పుడు డెసిషన్ తీసుకోండి, తొలగించండి, దాని మీద చర్యలు తీసుకోవాలన్నాం అధ్యక్ష. కాబట్టి ఆ సభ్యుల మాటలు ఇక్కడతో ఆపేసి
వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్తున్నాను అధ్యక్ష. ఓకే 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 కూర్చోండి. ఎల్ఓపి గారు చెప్పండి, ఏంటంటారు, ఏమంటారు? కాదు, వారు వచ్చి అంటున్నారు కదా వెరిఫై చేయాలని. వెరిఫై చేయండి, మాకే అభ్యంతరం లేదు. మనం ఏం చెప్పాలా? మనోహర్ గారు కూర్చోండి. అధ్యక్ష, మీ అభ్యంతరం ఉంటే మీరు చెప్పండి. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నాయకులు మనోహర్ గారు సూచించినట్టుగా దయచేసి మీరు ఇమీడియట్ గా రికార్డ్స్ ఒకసారి పరిశీలించి, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం నియోజకవర్గానికి శాసనసభ్యులైన మన సభ హుందాతనంగా నడవాలి, గౌరవించుకోవాలనే పరస్పర ఆలోచనతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఆయన సభానాయకుడు అధ్యక్ష. ఈ రోజున ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఎమ్మెల్యే, ఈజ్ లీడర్ ఆఫ్ ద హౌస్. ఎట్లా మర్చిపోతారు అధ్యక్ష ఆ విషయం? కాబట్టి దయచేసి మీకున్న అధికారాలతోటి మీరు ఇమీడియట్ గా రికార్డ్స్ ఒకసారి చూసి మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. రూలింగ్ ఇవ్వండి, ఇప్పుడే చేయండి అధ్యక్ష. చేయండి. అర్జెంట్ వద్దు, 2 నిమిషాలు అడ్జర్న్ చేద్దాం. 5 నిమిషాలు అడ్జర్న్ చేసి ద హౌస్ ఇస్ ఎగ్జామ్ ఫర్ 5 minutes. కూర్చోండి. ఈరోజు సభలో గందరగోళం మధ్య జరిగినటువంటి సంఘటనలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సభా సాంప్రదాయాలకు విరుద్ధం. ఇరు వర్గాలు ఇచ్చినటువంటి అభ్యంతరాలని పరిశీలించిన తర్వాత సభ్యుడు అన్న మాటల్లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అలాగే మంత్రి గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి. కనుక పూర్తిగా మరొకసారి దాన్ని పూర్తిగా పరిశీలించి దాన్ని రికార్డు నుంచి తొలగించడం జరుగుద్ది. అలాగే ఎవరు కూడా సభా సాంప్రదాయాల్ని ఉల్లంఘన చేయడం అనేది మంచిది కాదు. సభానాయకుడిని కించపరిచిన గతంలో అనేక మంది ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి వివిధ పదవుల్లో అనేక మంది పెద్దలు ఉంటారు. ఓడిపోయినంతరాన్నో, లేకపోతే రిటైర్ అయిపోయినంతరాన్నో, లేకపోతే రాజకీయాల్లో లేకపోయినంతరాన్నో మనం ఎవరిని కూడా ఎప్పుడు కూడా కించపరచడం అనేది మంచిది కాదు. కనుక దయచేసి ఇది శాసనసభకి శాసన మండలికి ఒక వ్యత్యాసం ఉంది. ఇది ఖచ్చితంగా పెద్దల సభ, ఆ సభ కంటే కూడా హైర్ సభ, విజ్ఞత కలిగిన సభ. ఈ సభలో ఎన్నిక అవ్వాలంటే కనుక వివిధ రంగాల్లోనూ నిష్ణాతులు ఉండాలి, విజ్ఞత కలిగి ఉండాలి. ఆ సభకు సలహాలు ఇచ్చేటటువంటి రీతిలో ఉండాలి తప్ప మరి ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ అనేది మంచిది కాదు. ఇవన్నీ కూడా ఈ రోజుతో మర్చిపోయి మనం అందరినీ కూడా పార్టీలకు అతీతంగా మరి వ్యవస్థలను గౌరవించాలి, వ్యక్తులను గౌరవించాలి, ఆయా హోదాలో ఉన్నటువంటి మరి హోదాలను కూడా గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. కనుక దయచేసి దీన్ని ఇంతటితో ముగించి చర్చను కొనసాగించవలసిందిగా కోరుతాం. వన్ స్మాల్ సబ్మిషన్. తమరు రూలింగ్ ఇచ్చారు, దాని పట్ల మాకు ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు అధ్యక్ష. సభని సజావుగా నడుపుకోవాలనేటువంటిది తమరికి ఎట్లా ఉంటుందో అధికార పక్షంలో ఉన్నటువంటి మాకు కూడా దాని పట్ల వేరే ఆలోచన అయితే లేదు. తమరు చెప్పినట్టు కొత్తగా వచ్చినటువంటి సభ్యులు కొంచెం తమరు చెప్పినట్టు పాత హిస్టరీ ఒకసారి వెళ్ళి పెద్దలు ఎట్లా జరిగారు, సభలో ఏ రకమైన చర్చలు జరిగేవి, ఏ రకమైన అభ్యంతరాలు వచ్చేవి. మేమంతా ఫస్ట్ టైం 94లో అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు అధ్యక్ష లైబ్రరీకి వెళ్ళటం ఒక కంపల్షన్ కింద నేర్చుకున్నాం అధ్యక్ష. కంపల్సరీగా బ్రేక్ వస్తే ఈవినింగ్ 5 o'clock వెళ్తే దాదాపు 7, 7:30, 8 వరకు కూడా మినిమం 2-3 hours లైబ్రరీలో కూర్చుని తరిమల నాగిరెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకొని లేటెస్ట్గా జరిగినటువంటి రాష్ట్రం విడిపోకముందు
రెడ్డి కాంగ్రెస్ వరకు జరిగినటువంటి చర్చలన్నింటినీ కూడా చదివేవాళ్ళం అధ్యక్ష. అంటే క్వాలిటీ ఆఫ్ డిబేట్ ఎట్లా, ఎస్ మారుతా వచ్చింది, కాలం మారింది, అది వేరు. బట్ కాకపోతే మనకు పర్సనల్గా ఒక అవగాహన వస్తుంది అధ్యక్ష, మనకు మనమే కొంత నియంత్రించుకునేటువంటి అవకాశం వస్తుంది. అది కూడా నేర్చుకోమని తమరు సలహా ఇస్తే బాగుంటుంది అనేటువంటి కోరుతూ రెండో చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష, ఇవాళ మీకు మార్నింగే రిక్వెస్ట్ చేశాం, మీటింగ్ ఉంది, సభను ఎర్లీగా క్లోజ్ చేయాలి. దయచేసి మీరు మంత్రులకు అవకాశం ఇస్తే we will start with the debate. తర్వాత ఏమన్నా క్లారిఫికేషన్ మిగిలిన మంత్రులు వాళ్ళకి ఇవ్వడం. ప్లీజ్ ఆయన అడిగారండి, అదేం అమలు కాలేదు కదా, ఎందుకు మీరు అది వద్దు దయచేసి. ఇప్పుడు ఇందాక ఎఫ్ఎం గారు చెప్పినట్టుగా చాలామంది కొత్త మెంబర్స్ ఉన్నారు. నేను గతంలో ఒకసారి మెంబర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ పెట్టాలని చెప్పి నేను ప్లేస్ కూడా ఫిక్స్ చేశాను. నేను భీమవరంలో పెడతాను, నేను హోస్ట్ చేస్తాను, ఒక రోజు పెద్ద వాళ్ళందరినీ తీసుకొద్దాం, నిష్ణాతులను తీసుకొద్దాం, సబ్జెక్టు మీద ఉన్నటువంటి అవగాహన ఉన్న వాళ్ళని, సభా సాంప్రదాయాలు, సభ ఎలా ఉండాలి, లేకపోతే సభలో ఏ రకంగా ప్రసంగించాలనేటటువంటిది మాజీ స్పీకర్లు వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి క్లాస్ ఇప్పిద్దామని చెప్పి అనుకున్నాం. అనివార్య కారణాల వల్ల జరలేదు. ఖచ్చితంగా ఇందాకనే నేను ఎల్ఓపి గారితో చెప్పున్నాను, ఈ సబ్జెక్ట్ రాకముందే ఒక్కసారి మన సభ్యులందరినీ కూడా ఒకసారి తీసుకెళ్ళి ఒకరోజు మనం ఓ పూటంతా కూడా ఈ యొక్క అవగాహన సదస్సు, ట్రైనింగ్ అంటే మాకు తెలుసు అనుకోవచ్చు, కానీ ఒక అవగాహన సదస్సు లాంటిది పెట్టి మనం ట్రై చేద్దామని చెప్పి అనటం జరిగింది. ఖచ్చితంగా ఇటు సైడ్ నుంచి మీరు వారు కూడా దాన్ని కోఆపరేట్ చేస్తే కనుక సభ ఈ సెషన్స్ ముగిసిన తర్వాత మీతో కూడా సంప్రదించి, అందరితో సంప్రదించి ఒక్కరోజు మీరు అది అవగాహన అనుకోండి, మా హోస్ట్ అనుకోండి, భీమవరంలో పెడతాను, మీరందరూ రావాలని చెప్పి, మంత్రులతో సహా రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. దయచేసి అందరూ కూడా తెలుసుకోవాలి. నేను కూడా ఈ సభలోకి ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎఫ్ఎం గారు నేను వాస్తవంగా నేను ఏ చట్టసభలోనూ కూడా ఎప్పుడు సభ్యుడిని కాదు. అసలు అసెంబ్లీ ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. నేను ఒక ఎమ్మెల్సీగా నాకు ఇచ్చారు, ఇచ్చిన రోజునే అదే రోజు నన్ను చైర్మన్గా ఎన్నుకున్నారు. అసలు ఏం చేయాలనేది నాకు తెలియదు. నేను చెప్పాను ఇచ్చేటప్పుడు, అయ్యా నాకు అనుభవం లేదు, నేను దాన్ని చేయలేనేమో అంటే, నేర్చుకుంటావులే చేయని చెప్పి ఆనాడు ప్రోత్సహించడం జరిగింది. అంచేత నాకంటే కూడా మీరు చాలామంది అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. నేర్చుకోవాలి. ఎవరు పుడతానే ఎమ్మెల్యేగా పుట్టరు, పుడతానే రాజకీయ నాయకుడిగా పుట్టరు. ఏ రంగంలో అయినా సరే, రాజకీయం కానీ, వ్యవసాయం కానీ, లేకపోతే మనం కష్టపడాలి. ముఖ్యంగా మరి నారాయణ గారి గురించి చాలామంది చెప్తారు. ఆయన అంత వయసులో అంతున్నా కూడా మరి ఆయన కష్టపడే తీరు మాకు ఎందుకు చెప్తారంటే, మాకు భీమవరంలో వాళ్ళ వియ్యంకుడు ఉన్నాడు కనుక మాకు ఆ సమాచారం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కనుక ఒక వ్యక్తి సమాజంలో ముందుకు వచ్చాడన్నా, లేకపోతే సమాజంలో చెడిపోయాడన్నా ఏదో కారణం ఉంటుంది. బాగుపడిన వ్యక్తి వెనకాల తన కష్టం ఉండొచ్చు, చెడిపోయిన వ్యక్తి వెనకాల తనకు అవగాహన లోపమో లేకపోతే అతని అలవాట్లో ఉండొచ్చు. కనుక దయచేసి ఇది ఈ రోజుతోటి ఫస్ట్ కాదండి, లాస్ట్ కాదు. మీరు అనేక రోజులు రాజకీయాల్లో ఉండాలి, అనేక సందర్భాల్లో అనేక పదవుల్లో ఉండాలి. ఈరోజుని ఉన్నటువంటి ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలో ఉంటున్నారు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీలో ఉంటున్నారు. కనుక గౌరవాలు అనేది అవన్నీ వ్యక్తిగతం, లేకపోతే మనోభావాలు. ఏ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఇష్టం. కానీ రేపొద్దున్న పలకరించుకునే స్థితి కానీ, మాట్లాడుకునేటటువంటి స్థితి కానీ పోగొట్టుకోవద్దని చెప్పి దయచేసి మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటూ, హలో మాట్లాడతారు మీరు క్లోజ్ చేయండి. అధ్యక్ష, ఇప్పుడు తమరు చెప్పిన రూలింగ్ కానీ, ఇచ్చిన సజెషన్ కానీ మనస్ఫూర్తిగా మేమందరం దాన్ని ఆహ్వానిస్తున్నాం అధ్యక్ష. మంత్రి గారు వచ్చి ఇంకో విషయాన్ని కూడా అడిగారు అధ్యక్ష. ఇద్దరితో సబ్జెక్ట్ కాకుండా ఇది చాలా అవసరమైన డిబేట్ అధ్యక్ష. వారికే ముందు మేము పెడతామంటే కాదు, మా ప్రభుత్వం ప్రతిపాదిస్తామని చెప్పారు అధ్యక్ష. అయితే ఓకే అని చెప్పాము. ఎందుకంటే ఎవరు ప్రతిపాదించినా చర్చ జరగాలి కాబట్టి దానికి అభ్యంతరం అధ్యక్ష. కాకపోతే మంత్రులు అందరూ మాట్లాడతారంటే ఒక సభ్యుడు మాట్లాడితే ఒక మంత్రి మాట్లాడమండి, మళ్ళీ సభ్యుడు మాట్లాడితే ఇంకో మంత్రి మాట్లాడమండి. అంతేగాని మంత్రులు 5 మాట్లాడి ఇంత చేస్తారని మాత్రం అది సంబంధించడం కాదు అధ్యక్ష. దయచేసి నా ఉద్దేశం అయితే ఎఫ్ఎం గారు ఒక్క నిమిషం నా ఉద్దేశం అయితే ఒక మంత్రి అయితే పర్వాలేదు కాదు ఎల్ఓపి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఇంకా మనం ఇంకొక గంట నడుపుకుంటే రేపు పెట్టండి సబ్జెక్టు, తప్పలేదు రేపు పెట్టండి.
తప్పలేదు. రేపు వచ్చి అధ్యక్ష, అగ్రికల్చర్ ఎల్లుండి పెట్టండి, చెప్పండి. ఎల్లుండి పెట్టండి. అగ్రికల్చర్ ఇంపార్టెంట్ కాబట్టి రేపు పెట్టుకొని ఎల్లుండి పెట్టండి, తప్పలేదు. బీఎస్సీలో తమ అధ్యక్షతన ప్రభుత్వం తరఫు నుంచి మేము సూపర్ 6 కార్యక్రమం తీసుకెళ్దామని ఖచ్చితంగా ఆ రోజు స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది. మీరు అంగీకరించారు, వారు కూడా అంగీకరించారు అధ్యక్ష. అయితే సూపర్ 6లో 4 మంత్రుల్లో మేము ఆ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి అధ్యక్ష. చెప్పొద్దండి. స్టేట్మెంట్ మేము చెప్పినోటకి ఎలా కూర్తుంది? నా స్టేట్మెంట్ మేము చెప్పినాక మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే తప్పకుండా ఆ గౌరవ సభ్యులు అడిగిన దానికి మేము సమాధానం చెప్తాం అధ్యక్ష. ఒక వినండి బాబు, నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు. ఏంటిది? ఇప్పుడు సార్ చెప్పిన విషయాన్ని నేను ముందుగానే అన్నాను. ఏమన్నానంటే మంత్రులు ఇంట్రడక్షన్ ఇస్తే గనక మాట్లాడొచ్చాను, కానీ ఎఫ్ఎం గారు ఏమన్నారంటే టైమ్ టేకింగ్ కోసం అని చెప్పి తర్వాత మాట్లాడతామని చెప్పారు. అయినా ఇప్పుడు ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. దయచేసి క్లుప్తంగా ఒక 5-6 నిమిషాలు మెంబర్లు మాట్లాడి మంత్రులు కూడా క్లుప్తంగా మాట్లాడితే మనం చర్చని సమయం సరిపోదు అధ్యక్ష. వి లీవ్ ఇట్ టు యూ. అవసరం అనుకుంటే ఇంకో రోజు తీసుకుందాం. మీరు ఏం నిర్ణయం తీసుకునే ఇబ్బంది, ఇంకో రోజు తీసుకుందాం అధ్యక్ష. నాకు రోజు తీసుకుందాం. పెట్టుకున్నాం అధ్యక్ష, ముందుకుండా ప్లాన్ చేశాం. రేపు డిస్కస్ చేద్దాం అధ్యక్ష. రేపంటే మళ్ళీ వ్యవసాయం ఉన్నారు అభ్యంతరం పడుతుంది. ఏది రేపు ఇది చేద్దాం, రేపు ఎల్లుండి చేద్దాం. ఈ రోజుకి రేపు చేద్దాం, రేపు ఎల్లుండి చేద్దాం, మాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఈ రోజు రేపు పెట్టండి అధ్యక్ష. రేపు ఏదైతే అనుకున్నా ఎల్లుండి పెట్టండి. ఎల్ఓపి గారు ఓ పని చేద్దాం, రేపు రాగానే నేను అంటుందంటే ఇది ఎంత మీకు మాకు ముఖ్యమో సూపర్ 6 మీద దీని మీద చర్చ. వ్యవసాయం కూడా అంత ముఖ్యం, మీకు ముఖ్యం, మాకు ముఖ్యం, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దానికి అందుకు ఇది జరిగింది కాబట్టి దీన్ని ఎల్లుండి తీసుకొని రేపు వచ్చి వ్యవసాయం పెట్టండి. అంటే మేమేమి పోటీ కాదు, ఇది పోటీ కాదు, వ్యవసాయం అనేది అవసరం కాబట్టి. నేనేమంటానంటే ఎల్లుండి కూడా ఉంది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయం డిస్కస్ చేయాలి, మాకు పట్టుదల ఉంది అని చెప్పాలి. ఎక్కడైనా కూడా ఈ వేళది ఎల్లుండి పెట్టండి. పద్ధతి ఏంటంటే ఈ వేళది రేపు పెట్టండి, రేపు ఎల్లుండి పోస్ట్ చేయండి. మంత్రి గారు అన్ని చెప్పెళ్తాను, చెప్పమని చెప్తానండి. రేపు టోటల్ గా ఈ డిస్కషన్ మీద 1.5 గంట పెడదాం, తర్వాత మిగతాది వ్యవసాయం మీద పెడదాం. 1.5 గంట ఇది పెడతాము, టైం ఫిక్స్ చేసి తర్వాత కంటిన్యూషన్ వ్యవసాయం మీద పెడదాం. ఓకే, క్లోజ్ చేద్దామండి, క్లోజ్ చేద్దాం. లేదు 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 అలాగే చిన్నది. In accordance with Rule 123 of Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of each of the following bills as passed by the Legislative Assembly on 24th September 2025 and signed by me. The Andhra Pradesh Grama Sachivalayams and Ward Sachivalayams Amendment Bill 2025, LA Bill number 19 of 2025. The Andhra Pradesh State Agriculture Aquaculture Development Authority Amendment Bill